బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు. కేరళ సంప్రదాయం ఓనం చీరను ధరించి ఆమె పార్లమెంటుకు వచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ ఆమెను పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఇటీవల వాయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక ఘన విజయం సాధించారు. 4.10 లక్షల భారీ మెజార్టీతో ఆమె జైకేతను ఎగురవేశారు. ఆమెకు మొత్తం 6.22 లక్షల ఓట్లు పడ్డాయి. నాందేడ్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావు చవాన్ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారాల కార్యక్రమం ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు. కేరళ సంప్రదాయ ఓనం చీరను ధరించి ఆమె పార్లమెంటుకు వచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ ఆమెను పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఇటీవల వాయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక ఘన విజయం సాధించారు. 4,10,000 భారీ మెజార్టీతో ఆమె జైకేతను ఎగురవేశారు. ఆమెకు మొత్తం 6,22,00,000 ఓట్లు పడ్డాయి. నాందేడ్ ఉప ఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావు చవాన్ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారాల కార్యక్రమం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను రేపటికి వాయిదా వేశారు.